చాలా మంది అడుగుతున్నారు రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది రేవతి గురించి ఒక వీడియో చేయండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఎందుకు రేవతి అనేది ఎంచుకోవాలి, నేను ఎందుకు అది రేవతి ఎంచుకోమని చెప్తున్నాను అనేది ఒకసారి విందాం. తేజాల్లోనే దగ్గరగా ఉండే వెరైటీల్ని చాలామంది బొబ్బరికి ఆగుతుంది, టాలరెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల తేజ కంటే 2-3 వేల రూపాయలు తక్కువగా పోయినప్పటికీ కూడా ఆ వెరైటీలను పెంచుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో బొబ్బర్ అనేది ఎక్కువ ఉంటుంది, నల్లి అనేది సరిగ్గా కంట్రోల్ చేయలేరు. దాంతోపాటు కొంతమంది స్ప్రేయింగ్లు అనేది తక్కువగా చేయడం జరుగుతుంది. కొన్ని ఏరియాల్లో బొబ్బర్ సోకే వెరైటీలని పక్కనే ఉండడం వల్ల, లేదంటే సూబాబులు ఉండడం వల్ల, లేదంటే అనేక కారణాల వల్ల బొబ్బర్ని తట్టుకునే వెరైటీ కోసం ఎక్కువ మగ్గు చూపిస్తూ ఉంటారు. సో అందులో భాగంగా మీరు భీష్మానో, హాట్ స్టార్ అనో, సో ఈ వెరైటీలని కొంత చూసుంటారు, జీనీ అని, షార్క్ అని. సో అలా కాకుండా మీకు అవి కొంచెం మార్కెట్లో ధర అనేది వ్యత్యాసం కనపడినప్పటికీ ఇది వచ్చేసరికి రవి హైబ్రిడ్ సీడ్స్ తేజ వెరైటీల్లోనే ఒక 500 అటు ఇటుగా పోద్ది తప్ప పెద్ద వేరియేషన్ రాదు. బొబ్బర్ తట్టుకోవడంలో కానీ, నల్లిని సమర్థవంతంగా తట్టుకోవడంలో కానీ, కాయ కలర్ కానీ, షేప్ కానీ, సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది రేవతి. ఈ రేవతి అనేది మీరు పెద్దగా స్ప్రేయింగ్లు వారానికి ఒకసారి చేసిన, 5 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ మాదిరిగా వచ్చినా కానీ మీకు 20 నుంచి 25 క్వింటాలు కళ్ళు మూసుకొని దిగుబడి తీసే వెరైటీ ఈ రేవతి. కాకపోతే మీకు బలమైన నేల ఉంటే కనుక మంచిగా ఉంటుంది. 40 నుంచి 45 రోజుల నుంచే దీని కాపు అనేది పట్టడం జరుగుతుంది. మీకు కాపు వదిలేస్తుంది అనే సమస్య లేదు, కాపుకి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చిక్కటి కాపు అనేది పట్టడం జరగడం వల్ల మీకు పెద్దగా మీరు మందులు కాపాడడం కోసం, కాపు ఉంచుకోవడం కోసం ఎలాంటి మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఆడతా పాడతా వ్యవసాయం చేసుకోవాలి అనే రైతుకి మాత్రం ఈ రేవతి అనేది పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే వెరైటీ. దాంతోపాటు వచ్చేసరికి మీకు మీరు ధీరా 2727తో కంపైన్ చేసినప్పుడు కొంత వెయిట్ కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ఆ వారం మీకు చిక్కదనం అనేది కనపడడం జరుగుతుంది. లైట్గా ఉండి లేకుండా మనకి ముడుతున్నప్పటికీ కూడా తేజాల్లోనే మీకు ఈ వెరైటీ అనేది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ రేవతి గురించి విపరీతంగా ఆరా తీయడం జరుగుతుంది. కాబట్టి రేవతి అనేది వచ్చే సంవత్సరం అనేది మళ్ళీ కూడా ట్రెండ్ అనేది కొనసాగించింది. ఎందుకంటే మినిమంగా అంటే సేఫ్ జోన్లో ఉండాలి. సో నేను పెద్ద రిస్క్ పడను, సో తేజ వెరైటీలని పండించాలి, తేజాలోనే పోవాలి, బొబ్బరాగాలి, నల్లిని కంట్రోల్ చేసుకోవాలి, మందులు పెద్దగా స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం ఉండకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం రేవతి అనేది పర్ఫెక్ట్ గా సూటబుల్ అయ్యే వెరైటీ. తేజాలతో కంపైన్ చేసినప్పుడు 10-20% వరకు కూడా మీరు మందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది, పెట్టుబడి తగ్గించుకునే అవకాశం ఉంటుంది, చిక్కదనం అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది. సో ఇందు కారణాల వల్ల రైతు అనేది ఈ వెరైటీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం కూడా చాలా మంది రైతులు జరిగింది. మరొక మంచి మంచి కంటెంట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.